మనం మన స్టాక్స్ అన్నిటిని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటాం. లైక్ జిరోదా, అప్ స్టాక్స్, గ్రో, ఏంజల్ బ్రోకింగ్ ఇలా. బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే వాటన్నిటిని ఒకే చోట ఎలా చూసుకోవాలి అని. గ్రో యాప్ ఓపెన్ చేసి హోల్డింగ్స్ మీద క్లిక్ చేస్తే పైన 3 డాట్స్ మీద నొక్కితే ట్రాక్ ఎక్స్టర్నల్ పోర్ట్ఫోలియోస్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే కింద ఇంపోర్ట్ ఎక్స్టర్నల్ పోర్ట్ఫోలియోస్ అని ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేయగానే ఈ గ్రో యాప్ ఏం చేస్తుందంటే మన సిడిఎస్ఎల్ దగ్గర పర్మిషన్ తీసుకుంటుంది. మన పేరుతో ఏమేమి స్టాక్స్ ఉన్నాయో అవన్నీ లింకప్ చేయడానికి. మన మొబైల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే మన పేరుతో ఉన్న అన్ని డీమ్యాట్ అకౌంట్స్లో ఉన్న స్టాక్స్ అన్ని గ్రో యాప్లో ఇక్కడ చూపిస్తుంది. బట్ నాకైతే ఎటువంటి స్టాక్స్ లేవు, అందుకని నాకేం చూపించట్లేదు. సేమ్ ఇలానే మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేసిన మన మ్యూచువల్ ఫండ్స్ అన్నిటినీ ఒకే చోట ఎలా చూసుకోవాలి అంటే, మ్యూచువల్ ఫండ్స్ డాష్ బోర్డ్లోకి వెళ్ళి కింద రీఫ్రెష్ ఎక్స్టర్నల్ ఫండ్స్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఓటీపీ అయితే వస్తుంది. ఆ వెరిఫికేషన్ అయిపోయాక మన పేరుతో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అన్నిటినీ కూడా కింద డిస్ప్లే చూపిస్తుంది. సో ఈ విధంగా గ్రో యాప్లోనే మన పేరుతో ఉన్న రకరకాల ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ని ఒకే చోట చూసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.